ఆయన గుద్దుతున్నారు, ఆయన మీద ఉమ్మేస్తున్నారు. ఆయన భరిస్తున్నాడు, కానీ బరస్ట్ అయిపోతే ఒక్కడు మిగలడు, అక్కడ ఒక్కడు మిగలడు. ఆ మాట కూడా అన్నాడు ఆయన, నేను ఇప్పుడు వేడుకొనలేననియు, నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం వచ్చి రోమీలతో పోరాడతారు. దేవదూతల సైన్యాలు దిగిపోయి అనుకోండి, ఒక్కడు ఉంటాడు అక్కడ, మొత్తం స్మాష్. ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిశాయి, సుధుమ గుమ్మర్రా నాశనం అయిపోయింది. మళ్ళీ బూడిద కూడా మిగలలేదు, బూడిద భస్మం అయిపోయిందంటే ఏమీ లేకుండా అయిపోయింది అక్కడ. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట అంటే అక్కడ ఎవ్వరు మిగలరండి. కానీ ఆయన భరిస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? సర్వమానవాళికి రక్షణ ప్రసాదించటం కోసం యేసుక్రీస్తు భరించాడు.